జగిత్యాల జిల్లా కొరుట్ల మండలం నాగులపేట గ్రామంలో అయితే ఉన్నాము. ఇక్కడ కేతిరెడ్డి గంగజల గారు, భాస్కర్ రెడ్డి గారు అయితే సర్పంచ్ గా పోటీ చేయబోతూ ఉన్నారు. మరి ఎందుకు గ్రామ ప్రజలు వీళ్ళని ఎన్నుకోవాలి అనే విషయాలు అయితే తెలుసుకుందాం. వాళ్ళు రాబోయే రోజుల్లో ఎలాంటి అభివృద్ధి చేస్తారు అనే విషయాలు అయితే తెలుసుకుందాం. నమస్తే అమ్మ. నమస్కారం. సో ఇప్పుడు మీరు ఒక సర్పంచ్ గా అయితే నిలబడుతున్నారు కాబట్టి రాబోయే రోజుల్లో మరి జనాలు మిమ్మల్ని ఎన్నుకున్న తర్వాత రాబోయే రోజుల్లో ఎలాంటి అభివృద్ధి చేద్దాం అనుకుంటున్నారు? ప్రజలకు ఏ సమస్యలు ఉన్నా కూడా కంపల్సరీ తీరుస్తాం. గతంలో ఏం చేశారు, ఇప్పుడు రాబోయే రోజుల్లో ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఊర్లో సగం కన్నా ఎక్కువ సీసీ రోడ్లు మేమే వేయించినాం. ఇప్పుడు ఇంకా మిగతా సీసీ రోడ్లు గాని, డ్రైనేజీలు గాని, పింఛన్లు రాని వాళ్ళకు పింఛన్లు గాని, స్కూల్లో కూడా మా సొంత నిధులతో పిల్లలకి ఇబ్బంది కాకుండా టాయిలెట్స్ గాని, వంట రూమ్ గాని అవన్నీ చేయించినాం సొంత నిధులతో. అదే అంటే చాలా మంది ఊర్లో కోరుకున్నది కూడా అదే, అంటే విద్య, వైద్యము, ఇంకా గుడిల అభివృద్ధి కూడా. సో ఇంకా ఇప్పుడు మీరు ఆల్రెడీ స్కూల్స్ లో ఇట్లా డెవలప్మెంట్ చేశారు కాబట్టి ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా ఎలాంటి డెవలప్మెంట్ చేయబోతున్నారు? ఇంకా ఏ రకమైన సమస్యలు ఉన్నా కూడా చేస్తారు. ఇంకా గుడిల అభివృద్ధి గురించి కూడా ఏం చెప్తారు? గుడిలో అభివృద్ధి, గుడి దగ్గర కూడా ఏ రకంగా ఏ సమస్య ఉన్నా కూడా కంపల్సరిగా చేసే ప్రయత్నం చేస్తాం. అదే విధంగా ఇప్పుడు మీరు ప్రచారానికి వెళ్ళినప్పుడు కూడా చాలా మంది మాకు కొంచెం నల్లలు వస్తలేవని చెప్పేసి, కొందరు రోడ్డు మాకు సరిగా లేవని చెప్పేసి, కొందరు పెన్షన్స్ వస్తలేవు, రేషన్ కార్డులు మాకు సరిగా లేవని చెప్పేసి కూడా ఇలాంటివి మీకు చెప్తూ ఉంటారు. సో రేపు మిమ్మల్ని జనాలు ఎన్నుకున్న తర్వాత వాళ్ళ సమస్యలు తీర్చే ప్రయత్నం చేస్తారా? ఖచ్చితంగా. ఇంతవరకు కూడా చాలా వరకు అందరి ఏ సమస్య ఉన్నా కూడా చేసినాం. ఇక ముందు కూడా ఏ సమస్య ఉన్నా కూడా ఖచ్చితంగా చేస్తాం. ఓకే, మీరు ఈ మీడియా ద్వారా గ్రామ ప్రజలకి ఏం చెప్పదలుచుకున్నారు? ఈ గ్రామ ప్రజలందరికీ నమస్కారం. ఈ గత 5 సంవత్సరాలుగా కేతిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఏం చేసిరో అందరికీ తెలుసు. ఇదే అభివృద్ధి ఇక ముందు కూడా కొనసాగాలంటే మళ్ళీ మమ్మల్ని గెలిపించాలి. మీకు ఏ గుర్తు వచ్చిందమ్మా? కత్తెర గుర్తు. ఓకే, థ్యాంక్ యూ అండి.